హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యూట్యూబ్ ఛానల్ అయితే కొత్తగా స్టార్ట్ చేశానండి. నాకైతే ఈ టైంలో మీ అందరి హెల్ప్ అండ్ సపోర్ట్ చాలా అవసరం. ఐ విష్ మీరంతా నా ఛానల్ని లైక్ చేసి అదేనండి నా వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు చూసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. అయితే ఈరోజు మన డే 1 వీడియోలో మన టాపిక్ ఏంటంటే అరుణాచలం అండి. అరుణాచలం గురించి మన సౌత్ ఇండియాలో అసలు తెలియని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. అయితే మన తెలుగు రాష్ట్రాల అరుణాచలం అని కేరళ, తమిళనాడు, కర్ణాటకలో స్వర్ణమలై అంటారండి. ఈరోజు మన టాపిక్లో మెయిన్ థింగ్ ఏంటంటే అరుణాచలం ఎలా వెళ్ళాలి అండ్ వెళ్ళిన తర్వాత అక్కడ ఫుడ్, స్టేయింగ్, రూమ్స్ అండ్ జర్నీ అండ్ ఆల్సో ట్రావెల్స్, బస్, రైల్వే స్టేషన్, ఆటో, ట్యాక్సీ, గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ టైంలో గిరి ప్రదక్షిణ చేస్తే సేఫ్టీ అండ్ కంఫర్టబుల్ అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకే, వచ్చేయండి. ఇప్పుడు ఫైనల్లీ నేనైతే అరుణాచలం వచ్చేసానండి. అరుణాచలం నుంచి స్టేషన్ నుంచి ఆటో తీసుకొని టెంపుల్ ఉన్న ఏరియాకి అయితే వచ్చాను. ఎందుకంటే టెంపుల్ ఉన్న ఏరియా దగ్గర మనకి రూమ్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. 500 నుంచి అవైలబుల్గా ఉంటాయండి. రూమ్స్లో ఉండాలనుకున్న వాళ్ళకి రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. లేదు నేను రూమ్లో ఉండాలనుకోవట్లేదు కానీ నా లగేజ్ మాత్రం పెట్టాలనుకుంటున్నా అనుకునే వారికి అలా కూడా పెట్టుకోవచ్చండి. లగేజ్ పెట్టుకొని మనం స్నానం చేసి వెళ్ళిపోవచ్చండి టెంపుల్కి. దానికి సెపరేట్గా కొంచెం అమౌంట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేనైతే ఫైనల్లీ టెంపుల్కి వచ్చేసండి. చూసేయండి మీరే రాజగోపురం. నేనైతే ఈవినింగ్ చేశానండి గిరి ప్రదక్షిణ అని స్టార్ట్ చేశాను. 14 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. ఈవినింగ్ 4కి స్టార్ట్ చేసామంటే అది బెటర్ నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే 4 to 8, 9:30 లోపు కంప్లీట్ అయిపోతుంది. ఆ టైంకి మనం గిరి ప్రదక్షిణ చేసినప్పుడు 8 లింగాలు అయితే ఉంటాయండి. ఆ 8 లింగాల్ని మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ 8 లింగాల్లో కూడా మన పేరును బట్టి, మన జాతకాన్ని బట్టి ఒక్కొక్క లింగం మనకి ఒక్కొక్కటి వర్తిస్తుందంట. నాదైతే సింహరాశి, సో నాకైతే అగ్నిలింగం వర్తిస్తుందని చెప్పారు. సో నేనైతే అగ్నిలింగాన్ని అయితే స్పెసిఫిక్గా వెతికి మరీ వెళ్ళానండి. అండ్ ఆల్సో ఈ గిరి ప్రదక్షిణ దారిలోనే మనకి రమణ మహర్షి వారి ఆశ్రమం అండ్ శేషాద్రి స్వామి వారి ఆశ్రమం కూడా ఉంటాయి. వాటిని కూడా దర్శించండి. మెయిన్ థింగ్ ఏంటంటే మనం అరుణాచలం అసలు మనం వెళ్ళాలనుకున్నప్పుడు కాదండి, ఆ స్వామివారు మనల్ని చూడాలనిపించినప్పుడు మాత్రమే వెళ్ళగలం. ఇదైతే నేను ఇప్పుడు రిలైజ్ అవుతున్నాను. అండ్ అరుణాచలం వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణలో మెయిన్ థింగ్ ఏంటంటే మోక్ష మార్గం అండి. మోక్ష మార్గం అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇది ఒక నేరో టన్నెల్ లాంటిది. ఇందులో నుంచి ఎంతటి లావుగా ఉన్న వాళ్ళైనా సరే వచ్చేస్తారంట. అండ్ ఇప్పటి వరకు ఇందులో ఎంతటి లావుగా ఉన్న వాళ్ళైనా సరే వచ్చేసారు. ఎవరు కూడా స్ట్రక్ అయినట్టు లేదండి. అండ్ ఇందులోంచి రావడం వలన మోక్షం దొరుకుతుందని అందరి నమ్మకం. గిరి ప్రదక్షిణ చేసేవాళ్ళు దారిలో వాష్రూమ్స్ కోసం అస్సలు సఫర్ అవ్వద్దండి. ఎందుకంటే దారిలో చాలా వాష్రూమ్స్ ఉంటాయి, ఫ్రీ వాష్రూమ్స్ ఉంటాయి అండ్ ఆల్సో మనకి పేమెంట్ వాష్రూమ్స్ కూడా ఉంటాయి. ఏది కావాలంటే అది చూసుకోవచ్చు. అండ్ గిరి ప్రదక్షిణ చేసినప్పుడు మెయిన్ థింగ్ చెప్పులు లేకుండా చేయాలండి. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఆటో మాట్లాడుకొని ఆటోలో తిరుగుతూ ఉంటారు. ఆటోలో తిరిగితే మాత్రం అందులో కూడా చెప్పులు వేసుకోకూడదు. అండ్ నా దర్శనం అయితే ఈవినింగ్ నైట్కి కంప్లీట్ అయిందండి, 8:30 ఆ టైంకి. సో నేనైతే 8:30కి దర్శనం చేసుకున్నాను దేవుణ్ణి. వెళ్ళాను కానీ గుడి అయితే 9 తర్వాత గుడి క్లోజ్ చేసి ఉంటుందండి, మెయిన్ టెంపుల్. సో నాకు ఆ రోజైతే దర్శనం అవ్వలేదు. సో నెక్స్ట్ డే నాకు దర్శనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళి నేను దర్శనం చేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ అయితే దేవుడి ఆలయం చాలా బాగుంటుందండి. నేను లైన్లో ఉన్నప్పుడు ఎలాంటి వీడియో తీయలేదు. అండ్ బయట చూస్తున్నారుగా ఎంత బాగుందో దేవుడి ప్రాంగణం అంతా. మొత్తం ఈ గోపురాలన్నీ చూస్తూ ఉంటే అసలు రావాలనిపించేది అరుణాచలం నుంచి. ఎంత అంటే అంత బాగా నచ్చుతుంది మీకు కూడా. అండ్ ఈ చెట్టు చూసారా, ఇందులో సప్తఋషులు ఉంటారంటండి. సప్తఋషులు డైలీ ఎర్లీ మార్నింగ్ వస్తారంట. ఈ చెట్టు మీద డైలీ ఎర్లీ మార్నింగ్ సప్తఋషులు అయితే వస్తారంట. అంటే సప్తఋషులు అంటే మీరు కూడా నాలా మనుషులు అనుకోకండి, వాళ్ళు ఋషులండి. వాళ్ళు బల్లుల రూపంలో ఉంటారంట. ఆ రోజైతే నాకు 2 బల్లులు మాత్రమే కనిపించాయి. అదేనండి 2 సప్తఋషులు మాత్రమే కనిపించారు. సో అందులో ఒకటి నేను చూశాను, ఇంకొకటి అంటే ఎవరో పెద్ద చూపించారు. మెయిన్ థింగ్ ఏంటంటే అవి సేమ్ చెట్టు రూపంలోనే ఉంటాయి. సో కనిపెట్టడం కష్టం. సో మీరైతే వెళ్ళండి, వెళ్ళి దర్శించుకోండి.